హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ మొదటగా చూస్తే నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే నా కిచెన్ నేను ఎలా సర్దుకుంటానో చూపించేస్తానండి వన్ బై వన్. లాస్ట్ టైం వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా అయితే చెప్పలేదు కదా, ఈ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా అయితే చెప్తానండి నేను ఏ విధంగా సర్దుకుంటానో. నా కిచెన్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉంటుందండి. ఎక్కువ సామాన్లు అయితే కూడా పెట్టుకోను, తక్కువే ఉంటుంది. ఏమేమి అవసరం ఉంటావో అవే ఉంటాయండి మా ఇంట్లో అయితే. ఎక్కువైతే కొనైతే పెట్టుకోను. టోటల్గా అయితే కిచెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తము. మాకు బీరువా కూడా కిచెన్లోనే పెట్టుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే బెడ్రూమ్ కూడా కిచెన్ కన్నా బెడ్రూమ్ చాలా చిన్నదండి. అందుకే బీరువా కూడా కిచెన్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ పైన ర్యాక్లో అయితే కొంచెం కందిపప్పు, పెసరపప్పు అలాంటివి పెట్టుకొని, ఎదురుకైతే కొంచెం బిర్యానీ స్పైసెస్ అయితే పెట్టుకున్నానండి. కొంచెం అవసరం తక్కువ ఉంటాయి కదా, అవైతే పైకైతే పెట్టుకున్నానండి. ఈ పక్కనైతే కొంచెం ఎండుమిర్చి, పిండిలు లాంటివి అయితే చింతపండు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి పైన. కింద ర్యాక్ వచ్చేసి కార్నర్ స్టాండ్ అండి. ఇదైతే కొంచెం కారం, ఉప్పు అలాంటి పెట్టుకుంటాకైతే తీసుకున్నాను, కానీ దానికైతే యూజ్ అవ్వలేదు. కొంచెం గ్లాస్ ఐటమ్స్ పెట్టుకున్నానండి, దానికైతే చాలా బాగా యూజ్ అయింది. ఈ పక్కన స్పూన్ స్టాండ్ చూసారు కదండి, ఇదైతే నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు. గ్యాస్ దగ్గర అయితే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు అయితే తీసేస్తున్నారనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. సైడ్కి వచ్చేసేసి అందుబాటులో ఉంటాయి కదనేసి ఉప్పు కారం అయితే పక్కన పెట్టుకున్నానండి. కిందకు వచ్చేసి ఆయిల్ కార్నర్లో పెట్టుకుని వెజిటేబుల్ కట్టర్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. పక్కనైతే వాటర్, ఇదైతే వింటర్ కదండి, హాట్ వాటర్ అయితే పిల్లలకైతే ఇస్తాను, అందులో కాచి అయితే పెట్టుకుంటాను. మిక్సీ ఈ విధంగా అయితే పెట్టుకుంటానండి. ఇంకా గ్రాసరీస్ అయితే డబ్బాలో వేయగా కొంచెం మిగిలిన అయితే ఇలాగ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి. పక్కనైతే స్టోర్ బియ్యమును, మనం వాడుకునే బియ్యం కూడా ఇలాగ కవర్స్లో పెట్టేసుకుంటానండి. అంటే బియ్యం వేయడానికి డబ్బా ఏమి తీసుకోలేదు. కింద వచ్చేసి కొంచెం గ్రాసరీస్ అవి వేసుకోవడానికి, కొంచెం ఎక్కువ అయితే వేసుకోవడానికి స్టీల్ అయితే పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం యూజ్ చేయనివి స్టీల్వి ఉన్నాయండి. కింద ర్యాక్ వచ్చేసి ఉల్లిపాయల ట్రే అయితే ఉందండి. పక్కనేమో వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా పక్కన పెట్టేశాను. ఇదైతే గ్యాస్ స్టవ్ కిందండి. ఇంకా డైలీ యూజ్ చేసుకునే ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా కిందకు వచ్చేస్తే కుక్కర్లు, ఇడ్లీ పాత్ర, నాన్ స్టిక్ అన్నీ కింద ర్యాక్లో అయితే పెట్టుకున్నానండి. కొంచెం అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా మిక్సీ జార్స్ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టుకుంటానండి, కొంచెం ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి. కొంచెం గ్యాస్ పైకి వచ్చేస్తే స్పూన్ స్టాండ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను, నాకది చాలా బాగా యూజ్ అయిందండి. ఇదివరకు అంటే కింద ఉండేయండి స్పూన్స్ అన్నీ, ఇంకా బాబు తీసేస్తున్నాడు కదా అనేసి ఇక్కడ స్టాండ్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో. ఎక్కువ స్పూన్స్ కానీ గరిటెలు కూడా బాగా ఎక్కువ పడ్డాయండి. పక్కనే ఇంకా బాటిల్ వాష్ చేసుకునేది కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా షింక్ పైకి అయితే స్పూన్ స్టాండ్ అయితే పెట్టుకున్నానండి. కొంచెం వాష్ చేసి ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నేను ఎలా సర్దుకున్నానో కామెంట్ అయితే చేసేయండి. ఇంకో సైడ్ వచ్చేసి బీరువాను, ఫ్రిడ్జ్ కూడా పక్కనే పెట్టుకున్నామండి. ఫ్రిడ్జ్ కూడా రీసెంట్గా అయితే తీసుకున్నాము. అంతకుముందు నార్మల్ ఫ్రిడ్జ్ అయితే ఉండేదండి. ఇలా డబుల్ డోర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. డబుల్ డోర్ అయితే తీసుకున్నామండి ఫ్రిడ్జ్ అయితే. ఫ్రిడ్జ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా చూపిస్తానండి ఒక వీడియోలో. ఈ విధంగా కార్నర్కి అయితే పెట్టుకున్నానండి. ఫైనల్గా ఒక సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ స్టవ్ చూసే ఉంటారు, నా మార్నింగ్ రొటీన్లో షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. విధంగా అయితే ఉందండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే కొంచెం వాష్ ఏరియా అయితే వచ్చిందండి. ఇంకో సైడ్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ చైర్స్ అయితే విధంగా అయితే పెట్టుకున్నాను.
మా పూజ గది కూడా కార్నర్‌కైతే వచ్చిందండి. అందుకని కింద పెట్టుకుంటాకైతే అవ్వలేదు. పిల్లలైతే ఉన్నారు కదనేసి. మా వారైతే గోడకైతే ఇలాగా వుడ్‌తో అయితే ఇలాగా ఫిట్ చేశారండి. ఈ కార్నర్‌కి అయితే ఫైనల్‌గా మా పూజ గదైతే ఈ విధంగా అయితే ఉంటదండి. ఇంకొచ్చేసి షింక్ దగ్గర కూడా సబ్బయి పెట్టుకోవడానికి కూడా చిన్న స్పేస్ అయితే ఇచ్చారండి. నా చిన్న కిచెన్ ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.